వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొన్ని చేదు వాస్తవాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? బికాస్ ఇక్కడ ఒక వీడియో మీకు చూపిస్తాను నేను. చూసారుగా, అసలు ఆ కామాంధుడు, ఆ కళ్ళజోడు పెట్టుకున్నటువంటి కామాంధుడు ఆ మహిళని ఏ విధంగా అసభ్యంగా తాకుతున్నాడో చూసారుగా. ఏం చేయాలండి అలాంటి వాడిని? ఏం చేయాలి? అక్కడికక్కడే అసలు బస్సులో పిచ్చి కొట్టుడు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అప్పగించాలి. ఇలాంటి తప్పుడు వెధవల మధ్యలో మన ఆడవాళ్ళు బ్రతుకుతున్నారండి సమాజంలో కదా. చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కదా మీకు. ఒక్కసారి ఇందులో వాస్తవం ఏంటో చూద్దామా? చూసారుగా. ఇప్పుడు చెప్పండి, సమాజం ఏం చెప్తుంది సమాధానం? అసభ్యంగా తాకింది అతనా, లేదా ఆ వీడియో తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో, ఒక క్రిమినల్ మైండెడ్నెస్ ఇఫ్ యూ కెన్ కాల్, ఆ ఆలోచనతో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి అతని నిండు ప్రాణం కోల్పోవడానికి కారణమైనటువంటి ఇలాంటి రాక్షసి, ఆ మహిళా రాక్షసి లాంటి వాళ్ళ మధ్యలో మగాళ్ళు బతుకుతున్నారు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకేముంది? అయ్య బాబోయ్, పురుషాధిక్య సమాజంలో పవన్ కృష్ణమూర్తి సైతం మహిళల్ని కించపరిచేస్తున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడేశాడు. వెళ్ళండి మహిళా కమిషన్కి వెంటనే, ఏపీ తెలంగాణ నేషనల్ లెవెల్ వెళ్ళిపోయి మొత్తం అందరికీ కూడా ఇచ్చేసి ఇంకేముంది చూసారా, అదిగో అక్కడ జరిగినటువంటి దాంట్లో వాస్తవాలు ఇలా ఉన్నా ఆ అమ్మాయి పాపం అక్కడ అసభ్యత ఎదుర్కొన్న, అంటే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ మిస్బిహేవియర్ ఎదుర్కొంటున్నటువంటి ఒక మహిళను కూడా చూడకుండా పబ్లిక్లో పెట్టి ఇగో ఇలా మాట్లాడుతున్నాడు, వెంటనే ఈ మధాంధుడిని శిక్షించేయాలి. సరే, శిక్షించేయండి. పవన్ కృష్ణమూర్తినే కాదు, మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేయండి. రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేసేయండి, తప్పే లేదు. అకారణంగా తన మీద పడినటువంటి నిందకి ప్రాణాలు కోల్పోయినటువంటి, ప్రాణం తీసుకున్నటువంటి, అంటే సమాజంలో గౌరవప్రదంగా బతుకుతూ మళ్ళీ తన కుటుంబాన్ని ఎక్కడ చిన్నచూపు చూస్తారో, ఎక్కడ తన కుటుంబాన్ని అవమానిస్తారో అనేటువంటి ఒక మనక్షోభతోటి ఎండు ప్రాణాలు ఎదుస్తున్నటువంటి ఆ దీపక్ అనేటువంటి వ్యక్తిని ప్రాణాలతో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అలాంటివన్నీ కొట్టి చంపేసేయండి. సమాజంలో చాలా ఈజీ అయిపోయింది కదా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి, అన్నింటికీ కూడా సింపుల్, చాలా సింపుల్గా. ఇప్పటి నుంచి కాదు, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, అంటే పాత సామెత అయినా కూడా నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందంటాను చూసారా. సేమ్ టు సేమ్ ఈ వీడియోలో కూడా మీరు చూసింది అదే. పాపం ఆ పెద్ద మనిషి, ఆ దీపక్ అనేటువంటి, ఇది కేరళలో జరిగినటువంటి ఘటన, కేరళలో జరిగింది. ఆ పెద్ద మనిషి ముందు నించున్నాడు, బస్సు క్రౌడెడ్గానే ఉంది, అలానే మరీ అంత క్రౌడెడ్ లేదు, ముందుకెళ్ళి ఎక్కడో నించున్నాడు. ఈ అమ్మాయి వెనకాల ఎక్కడో నించుంది, కావాలని దగ్గరికి వెళ్ళి, వీడియో తీస్తూ కావాలని దగ్గరికి వెళ్ళి అతని చేతికి తగిలేలా నించొని అదేదో సెక్షువల్ అబ్యూజ్ అయిపోయింది, సెక్షువల్గా హెరాస్ చేశాడు అనేటువంటి విధంగా పోర్ట్రే అయ్యేలాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాకి తెలిసిందేగా, వైరల్. ఇంకేముంది, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు అన్నీ వచ్చేసాయి. అదిగో పురుషాధిక్యత, పురుషాహంకారి, అమ్మాయిలంటే అంత చులకన, ఆడవాళ్ళంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా నీకు అనేటువంటి మీమ్స్, ఇలాంటి వాడిని ఏం చేయాలి, ఏమన్నా చేయొచ్చు, తప్పే లేదు అనేటువంటి డైలాగ్స్ అన్నీ అతని దగ్గరికి చేరేసరికి గౌరవంగా బతికే వ్యక్తి కదా పాపం, సామాన్యుడు, మధ్యతరగతి వాడు, ఏం చేయాలో తెలియక ఆ బలహీన క్షణంలో ఆ మెంటల్ స్ట్రెస్కి ప్రాణాలు వదిలేశాడు. ఈవిడ చేసిన తప్పుకి ఈరోజు ఆ కుటుంబం అనాథ అయిపోయింది. ఎవరు చేస్తారు న్యాయం? ఎవరు చేస్తారు? సొంగ కార్చుకుంటూ నాకు ఇంతే, బస్సు ఎక్కిన తర్వాత ఆడవాళ్ళని హెరాస్ చేయడమే నా పని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వ్యక్తి కాదే. ఆ వ్యక్తి అలా ఏం లేడే అక్కడ. తన పనిదని తను చూసుకోవడానికి ఏ పని మీద వెళ్తున్నాడో, ఏ ఎమర్జెన్సీ మీద వెళ్తున్నాడో, ఎందుకంటే ఫేస్లో టెన్షన్ కూడా కనిపిస్తుంది, కొంచెం స్ట్రెస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అయినా సరే మా కెమెరాలు ఉన్నాయా, మేము వీడియో చక్కగా నవ్వుతోంది. మళ్ళీ
చక్కగా నవ్వుతుంది వీడియో తీస్తూ, ఎలా టచ్ చేస్తున్నాడో చూడండి, నన్ను ఎక్కడ టచ్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి మురిసిపోతుంది. దొరికాడు ఒక బకరా, నాకు ఇవాళ సోషల్ మీడియాలో నేను వైరల్ అయిపోతా అని చెప్పి చేసినటువంటి కార్యక్రమం. దానికి ఎవరు చేస్తారు న్యాయం? ఎవరిది తప్పు ఇక్కడ? అండ్ నిజంగా ఒకవేళ ఇందులో ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ నిజంగా తను చేసిన తప్పు అని అనుకుంటే, వీడియో ప్రూఫ్ పెట్టుకుంది, అక్కడికక్కడే బస్సు ఆపి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నారు నువ్వు ఇక్కడ అమ్మాయిని అని చెప్పి ఉంటే, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడే కొట్టేవాళ్ళు, పోలీసులకు అప్పగించి ఉండేవాళ్ళుగా, తప్పు అక్కడ బయటపడేదిగా. అబ్బే లేదు. దీన్ని నేను నేషనల్ లెవెల్లో సోషల్ మీడియాలో పెట్టి పోర్ట్రై చేసి ఈ మగవధాలందరూ ఇంతే అనేది ఒకటి ప్రూవ్ చేయాలి, ఒకటి ప్రూవ్ చేసేయాలి అంతే. ఈ స్టోరీ చూసిన తర్వాత నాకు ఇంకో కేసు గుర్తొచ్చింది. దశాబ్ద కాలం అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి కేసు ఇప్పటికి మీకు గుర్తుండే ఉంటుంది. జస్లీన్ కౌర్, ఒక భారతీయ మహిళామణి, అప్పటికి ఒక స్టూడెంట్. ఫేస్బుక్ వాళ్ళు చాలా పెద్దగా రాసుకొచ్చింది. ఏం రాసింది ఆ రోజు? సరబ్జీత్ సింగ్ అనేటువంటి ఒక రైడర్, బండి మీద వెళ్తున్నటువంటి రైడర్, నన్ను సెక్షువల్గా హెరాస్ చేశాడు. August 2015, Jasleen Kaur, a woman from Delhi, posted a photo of Sarabjit Singh on Facebook, alleging that Singh had sexually harassed her. The post went viral on social media in India, garnering widespread attention. National celebrities, politicians support Kaur for raising her voice against eve teasing and sexual harassment on social media. అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి, సోనాక్షి సిన్హా లాంటి షార్ట్ గన్ శత్రుఘ్న సిన్హా గారి కుమార్తె, ఇంకే ఉంది జస్లీన్ కౌర్ ఈనాటి ఈ తరం మహిళలకి ప్రతీక అని చెప్పి పెట్టేశారు. ఆఫ్టర్ 4 years ఆఫ్ డీప్ ఇన్వెస్టిగేషన్ ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి వచ్చి అసలు నిజం చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్తున్నాడు, సిగ్నల్ దగ్గర బ్రేక్ వేశాడు. పక్కనున్నటువంటి ఆ కౌర్ అనేటువంటి మహిళ, జస్లీన్ కౌర్ అనేటువంటి మహిళే ఫస్ట్ వాగ్వివాదానికి దిగింది, అతనితో గొడవకి దిగింది. ఫోటోలు తీస్తుంటే వెళ్ళిపోదామని చూశాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నావు అని అడిగాడు. సిగ్నల్ దాటడానికి ప్రయత్నిస్తుండగా ఫోటోలు తీస్తోంది. ఎందుకు ఫోటోలు తీస్తున్నావు అంటే, నీ దగ్గరికి పోలీసులు వస్తారు చూసుకొని, నువ్వు హెరాస్ చేసిన దానికంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. ఇంకా మన మీడియా ఛానల్స్, సోషల్ మీడియా, సోకాల్ ఫేస్బుక్, ట్విట్టర్, ప్రతి దాంట్లో ఇంకే ఉంది జస్లీన్ కౌర్ మా అందరికీ కూడా ఒక ప్రతీక, వాయిస్ రేస్ చేసింది మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి. తప్పు చేసింది ఎవరు అక్కడ? అదే జస్లీన్ కౌర్ మహిళ. ఈరోజు ఇక్కడ తప్పు చేసింది ఈ మహిళ పేరు తెలీదు. కేరళలో జరిగినటువంటి ఇష్యూలో ఆ దీపక్ అనేటువంటి వ్యక్తి ప్రాణం కోల్పోవడానికి కారణమైంది ఒక మహిళ. అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం తప్పితే మహిళలందరినీ కూడా ఒకే ఘాటన కట్టేటువంటి ప్రయత్నం కాదు. బట్ ఒక మాట మాత్రం చాలా వాస్తవంగా ఇందులో కనిపిస్తుంది. రెండిట్లో కూడా నిజం చెప్పులేసుకునే లోపు, లేదు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది, అవ్వాల్సిన డ్యామేజ్ అంతా చేస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? 4 ఏళ్ల పాటు చిత్రవధ అనుభవించినటువంటి సరబ్జీత్ సింగ్కి జరిగినటువంటి న్యాయం ఏంటి? పరువు నష్టం దావేశాడు, హ్యాపీగా వెళ్ళిపోయింది, కెనడాలో సెటిల్ అయిపోయింది, ఫ్యామిలీతో సైతం వెళ్ళిపోయింది. చేయాల్సినటువంటి న్యూసెన్స్ 4 ఏళ్ల పాటు రచ్చ చేసింది మీడియాలో సైతం మొత్తం అంతా. జస్లీన్ కౌర్ ఈ తరానికి ప్రతీక ఏంటి? అబద్ధాలు చెప్పి అబద్ధ పోస్టింగ్స్ చేసి ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేయడానికి. ఎవరు చేస్తారు న్యాయం ఇక్కడ చెప్పండి? ఇదే ప్రశ్న. దీనికి సమాధానం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.